హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎంత పొద్దుండగా లేచినా సందు చివరే తెల్లారింది అంటున్నారు మన టేడు పండితులు. విషయం ఏంటంటే, మన పవర్ బాబు ఆదివారం నాడు ఆఖరి రాగం పాడేశాడు. బాబు సినిమాలకు వచ్చే కలెక్షన్స్కి వాళ్ళ ఫ్యాన్స్ చేసే హడావిడికి అసలు సంబంధమే ఉండదు. రీసెంట్గా బాబు నటించిన హర్రర్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్ కాంతి వేగంతో ప్రయాణించడం వల్ల అండమాన్ కూడా దాటిపోయింది. ఏ రాడార్కి చిక్కడం లేదు. బ్రేక్ ఈవెన్కి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉండగానే ఇలా ఉన్నట్టుండి అదృశ్యం అవ్వడంతో ఎవ్వరూ ఆందోళన చెందడం లేదు. కానీ ఎప్పుడొచ్చిందో ఎటు వెళ్ళిందో ఎవరికీ తెలీదు. అదే కొంచెం బాధగా ఉంది అని ఏడుపు రాకపోయినా గిల్లుకొని గిచ్చుకొని కళ్ళు పిండుకొని మరీ ఏడుస్తున్నారు మన టేడు పండితులు. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరక దంచినా అంతే కూలి అన్నట్టు సోలోగా వచ్చినా పోటీలో వచ్చినా టికెట్ రేట్లు పెంచినా పెంచకపోయినా దారిద్ర్య రేఖని దాటి కలెక్షన్లు రావడం లేదు. దారిద్ర్య రేఖకి బాబుకి చాలా దగ్గర సంబంధం ఉంది. చిదువుకి చీపురికి బూజుకి పొరకకి ఉన్న సంబంధం. టికెట్లు కొని వీర సైనికులు దారిద్ర్య రేఖ అవతలే ఉన్నారు. సినిమా తీసిన నిర్మాతలు అక్కడే ఉన్నారు. బాబు అక్కడే ఉన్నాడు. విజయవంతంగా మూడబొక్క కూడా పెట్టేశాడు. రీమేక్ సినిమాకి కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు హరీశయ్య క్రియేటివిటీ బాబు పైత్యం జోడించి మన మీదకి వదిలేశారు. దెబ్బకి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఆడియన్స్ అతలాకుతలం అయిపోయారు. బాక్సాఫీస్ పైన బాబు పోరాటం 3వ రోజుకే ముగిసింది. అంచుడాబే కానీ పంచడాబు లేదన్నట్టు బాబు సామాజిక ప్రియుల ఆరాటమే కానీ నిజానికి బాబు సినిమాలకు వచ్చేది చిల్లర కలెక్షన్లే. అచ్చం తిరుమణిదారి అయితే పుల్ల పట్టడంలోనే తెలుస్తుంది. అలాగే స్టార్ హీరో స్టార్డమ్ అనేది ఫ్లాప్ టాక్ వస్తేనే తెలుస్తుంది. హిట్ టాక్ వస్తే సంపూర్ణేష్ బాబు సినిమాలకు కూడా ఈజీగా 100 కోట్లు వస్తున్నాయి. ఫ్లాప్ టాక్ వస్తే రెండో రోజే థియేటర్లో కనిపించడు. హిట్ టాక్ వస్తే కనీసం 40 కోట్లన్నా బొక్క పెడతాడు. బాబు తోపని తురుమని తొడిమని ఓ లేపుతుంటారు. కానీ రియాలిటీలోనేమో బాబు పరిస్థితి, బయ్యర్ల దుస్థితి ఇది. హరోంహర రైస్ మిల్లుతోనే బాబుని టైర్ 3లో వేశారు. కానీ మధ్యలో గోజీ సినిమా రావడంతో ఈర సైనికులు దానికి ఒప్పుకోలేదు. హిట్ అందామంటే 40 కోట్లు బొక్క, ఫ్లాప్ అందామంటే బ్లాక్ బస్టర్ టాకు. అందుకే అది అలా హోర్లో ఉంచారు. కానీ ఈ ఉత్తుత్తి భగత్ సింగ్ కలెక్షన్లు చూసి స్వయాన ఈర సైనికులే బాబుని టైర్ 3లో వేశారు. ఈర సైనికులు మొదటి నుంచి ఇంతే, బాబుకి భారీ ఎలివేషన్లు ఇస్తారు. ఇక అదే అదనుగా బాబు 1000-1200 టికెట్ రేట్లు పెట్టి కొండమంగలి గొరిగినట్టు గొరుగుతాడు. లాస్ట్కి వీళ్ళకి బొక్క, బయ్యర్లకి బొక్క పెట్టి వెళ్ళిపోతాడు. దురందరికి పోటీగా వస్తుండడంతో భారీ ఎలివేషన్లు ఇచ్చారు. బాబు ఇంటెన్షన్ ఏంటి? ఫస్ట్ హీరో సైనికులు, తర్వాత హాలిడేస్, ఆ తర్వాత ఓవర్ఫ్లోస్తో రికవరీ అయిపోవచ్చని. కానీ దానికి వీర సైనికులు మొత్తం రివర్స్. రిలీజ్కి ముందేమన్నారు? దురందర్ తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ వర్సెస్ ఉత్తుత్తి భగత్ సింగ్. రీజన్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, కల్టు చూపిస్తామన్నారు. రిలీజ్ రోజు ఏమన్నారు? 2026లో హైయెస్ట్ డే 1 కలెక్షన్లు కొట్టి చూపిస్తామన్నారు. రెండో రోజేమో యావరేజ్ మూవీ అన్నారు. మూడో రోజేమో నెగిటివిటీ చేశారు, ట్రోల్ చేశారు. అంత తీసేసే సినిమా కాదు, 1 టైం వాచబుల్ అన్నారు. ఇక 4వ రోజేమో దురందర్ లేకుంటే అవతార్ రికార్డ్స్ లేపే వాళ్ళం, జస్ట్ ఫ్యాన్ స్టఫ్ మూవీ అన్నారు. ఇక 5వ రోజేమో సినిమా షెడ్కి వెళ్ళిపోయింది. దురందర్ వల్లనే ఫ్లాప్ అయింది, నెక్స్ట్ వచ్చే సినిమాతో కల్టు చూపిస్తామన్నారు. అయిపోయింది. 4వ రోజే బాబు చేతులు ఎత్తేస్తే 5వ రోజు వీళ్ళే ఫ్లాప్ చేశారు. మనల్ని ఎవర్రా ఆపేది అని ఎవరూ ఆపకుండానే పడుతూ లేస్తూ తూలుతూ దొర్లుతూ పాకుతూ పొర్లు దండాలు పెడుతున్నా కూడా పెట్టిన బడ్జెట్లో పావులా కలెక్షన్లు కూడా రాలేదు. అప్పుడే పోరాటం విరమించాడు బాబు. అతివృష్టి అయినా అనావృష్టి అయినా ఆకలి బాధ తప్పదన్నట్లు హిట్ టాక్ వచ్చినా బొక్కే, ఫ్లాప్ టాక్ వచ్చినా బొక్కే. ఇక్కడ టాక్ కామన్ అనుకుంటారేమో, కాదు బొక్క కామన్. ఏమన్నా అంటే నెగిటివిటీ చేశారు, కుట్రలు చేశారు, కురుకురేలు చేశారు అంటారు. డే 1 కలెక్షన్స్ లేవు. డబ్బింగ్ సినిమాకి 10 కోట్ల గ్రాస్ వస్తే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే వస్తే బాబు సినిమాకి 1 కోటి రూపాయలు వచ్చింది. అంత ఊరుమురిమి ఇంతేనా కురిసేది? వంగి కట్టె కొట్టలేడు, లేచి ఉట్టి కొట్టలేడు. కొట్టొస్తాడమ్మా నా మొగుడు నవ్వొస్తుంది అన్నట్టు టికెట్ రేట్లు పరాపరా సింపకపోతిరి. డే 1 రికార్డు పెట్టలేకపోతిరి. ఏమన్నా అంటే మాత్రం ఎవరో నెగిటివిటీ చేశారు అంటారు. ఏమిటి విధి వైపరీత్యం అని తలలు బాదుకుంటున్నారు మన టేడు పండితులు. మొత్తానికైతే బాబు ఆదివారం కూనిరాగం తీశాడు. పరిస్థితి ఎలా ఉందంటే దురందర్ తెలుగు కలెక్షన్స్ వర్సెస్ బాబు ఫైనల్ రన్ కలెక్షన్స్ అన్నట్టుంది. హాలిడేస్ ఉన్నా, టికెట్ హైక్స్ ఇచ్చినా డబ్బింగ్ సినిమా కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయాడు. చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల దేవుడికి
తెలుగు రాష్ట్రాల్లోనే బొక్క పెట్టేలా ఉంది దురంధర్. అంటే ఆల్రెడీ బొక్క పెట్టింది. బాబు సినిమా కలెక్షన్స్ని తెలుగులోనే డబుల్ మార్జిన్తో లేపేలా ఉంది. ఇక 4వ రోజు దురంధర్కి తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు వస్తే బాబుకి 1.5 కోటి వచ్చింది. దురంధర్కి పోటీగా వస్తున్నామని వారం ముందుకి జరిగాడు. వారం కూడా థియేటర్స్లో ఉండకుండా వెళ్ళిపోయాడు. సోమవారం డెఫిసిట్లు పడ్డాయి, అంటే 0 షేర్స్ పడ్డాయన్నమాట. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కరెంటు ఖర్చులు కూడా వెళ్ళలేదు. మొత్తానికి 5 రోజులకి బాబు 1930 కోట్లు తక్కువ 2000 కోట్లు వసూలు చేశాడు. ఆ మిగతా 1930 కోట్లు ఇంకెప్పటికీ రావు, అంతే కదా, ఇంకేం లేదు. మొత్తానికి బాబు దోమల యాత్ర చేస్తున్నాడు. ఈ యాత్ర పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.